కొండలు బుజ్జికొండలు బుజ్జాడా. హ్యాపీ బర్త్డే బంగారు కొండ. హ్యాపీ బర్త్డే బంగారు కొండ. రే ఏం చెప్పాలరా? ఎందుకు నిద్ర మొత్తంలో ఉన్నాడు? బాగానే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే చెర్రా. Oh, they're so tiny. Thank you. What's that? This is miracles. No, it's not. Yes, it is. No, it's not. Yeah, I thought they were going to be bigger. అయ్యే అవి వచ్చిన పేపర్లు ఈ ఫంక్షన్ చేయకపోయారు. కింద హాల్లో బాగా చూసుకున్నాను. బుజ్జి నిన్ను అంటున్నావుగా ఐఎమ్ నాట్ డిజర్వింగ్ ఫర్ ది ఏంటిది అది మెకానికల్ పెన్సిల్స్ అంట. ఏంటిది బుజ్జి అది? చైత్ర విషెస్ అట్టి చెప్తారు చైత్ర. చెప్పు. Happy birthday to me. ఏమంటున్నా? Happy birthday to me. హ్యాపీ బర్త్డే టు మీనా, టు యూ నా. Foreign name as episode. Foreign name. How? 1, 2, 3, 4. Show me. I can't see. Look. 1, 2. Where's the other one? Look. 3 and 4. వచ్చిందా పెద్ద పెన్సిల్ కేసు? Abba. I wanted the one that zip it and then I can put like them into it. Same pencil. Yeah, this is. బుజ్జి Huh? హ్యాపీ బర్త్డే బుజ్జి. హ్యాపీ బర్త్డే బుజ్జోడా. Happy birthday to me. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుంది అనమాట. అంటే వింటర్ నుంచి సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్ వస్తుంటే వింటర్లో జలుబులు అవేం రాలేదు, కానీ ఈ సమ్మర్ వస్తుంటే మాత్రం మొత్తం ఫ్యామిలీ మొత్తం సిక్ అయిపోయాము. కోల్డ్ కాఫ్ అట్లాగా. ఇంకా అందుకే నా వీడియోస్ అంటే వాయిస్ ఇవ్వాలన్నా సరే రావట్లేదన్నమాట. అందుకే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా చరణ్ పుట్టినరోజు నాడు వీడియో అనమాట. ఇది ఎప్పుడో పెడదాం అనుకుంటా ఉన్నా, కానీ కుదరలేదు. ఇంకా ఆ రోజు పొద్దున్నే వాడికి నిద్ర లేపుతాను. మా వాళ్ళకి ఏంటంటే అట్లా అలవాటు అనమాట. పొద్దున్న బెడ్ మీదే వాళ్ళ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మా నుంచి. ఇంకా గిఫ్ట్ ఇచ్చి నిద్ర లేపాను. చైత్ర కూడా సపరేట్గా వాడికి వాడికి ఇష్టమైనవి అట్లా అంతా కలెక్ట్ చేసి ఒక బ్యాగ్ లాగా ఇచ్చేసింది. ఇంకా అవి చూసుకుంటా హ్యాపీగా ఉన్నాడనమాట. ఇంకా పొద్దున్నే శరత్కేమో ఇది బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, ఇంకా జ్యూస్ చేసి ఇచ్చాను. నేను కాఫీ అది తాగేసాను. ఇదేంటి అంటే ప్యాన్ కేక్ మిక్స్ అనమాట. అంటే నేనే ఇంట్లో ఓన్గా చేసుకున్నాను. యాక్చువల్గా అసలు ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. మా చరణ్ పుట్టినరోజు నాడు వాడిని అడిగాను, నీకు అంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా వాడికి ఇష్టమైనవి పెడదాము అని చెప్పి చేసి పెడదాము అని చెప్పి. బ్రేక్ఫాస్ట్ ఏం కావాలమ్మా అంటే ప్యాన్ కేక్స్ కావాలన్నాడు అనమాట. నేను ఎప్పుడూ చేయలేదు ప్యాన్ కేక్స్. సరే వాడు అడిగాడు అని చెప్పి ఇంకా నేను యూట్యూబ్లో అట్లా చూసి అది పిండి కలిపేసి ప్యాన్ కేక్స్ వేసాను. అలా చాలా నచ్చినాయి. ఇంకా మ్యాపిల్ సిరప్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైము కొనుక్కొచ్చామన్నమాట. ఇంకా అవి నచ్చినాయి అని చెప్పి తినేసారు వాళ్ళు. ఇంకా మేము ఇడ్లీ వేసుకున్నాం, నేను శరత్. ఇంకా చట్నీ ఏం లేదనమాట. కారపొడి నెయ్యి వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మాది. ఇంకా అయిపోయినాక స్వీట్ చేస్తున్నాను. మా చరణ్ ఫేవరెట్ స్వీటు ఏంటి అంటే మా శరత్కి మా చరణ్కి ఇద్దరు ఫేవరెట్ స్వీటు ఇవి పాల తాలికలు ఉంటాయి కదా, అదన్నమాట. ఇంకా సో నేను దానికి తడి బియ్యం పిండి ఉండిద్దిగా, ఆ బియ్యం పిండి నేను ఒక 2 days ముందే మిక్సీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పిండి అది. ఇంకా అంటే ఆ రోజు ఈజీగా ఉండిద్ది కదా అని, మళ్ళీ పొద్దున్నే లెగిసి అది మిక్సీ వేసేది టైం ఎక్కువ పట్టిద్ది అని చెప్పి ముందే పిండి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా పాల తాలికలు చేస్తున్నాను. మా దగ్గర పాల తాలికలు వస్తే గిద్దలు ఉంటాయి అన్నమాట. అది మనం పిండి బియ్యం పిండి జిగట్ ఉండిద్ది కదా, నేను ఎంత వచ్చినా నాకు అస్సలు దిగట్లేదనమాట. ఇంకా శరత్ ఉంటేనే నాకు అది ఈజీ అయింది. శరత్ ఒత్తేస్తాడనమాట. ఆ రోజు చాలా పొడవుగా దాంట్లో జిగట్ ఎక్కువ ఉందనుకుంటా బియ్యం పిండిలో, చాలా పొడవుగా పడుతున్నాయి అనమాట. ఇంకా వాటిని కట్ చేసి అట్లాగా చేశాను అనమాట. చాలా పొడవుగా చాలా బాగా వచ్చింది పాల తాలికలు. ఇంకా అయిపోయింది. ఇంకా జీడిపప్పు అయి ఫ్రై చేసేసాను అనమాట. స్వీట్ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసాము.
ఇంకా ఆ రోజు చరణ్ బర్త్డేకి కూడా కేక్ ఇంట్లోనే చేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇంకా ఇంతకుముందు చైత్రకే మామూలుగా వెనీలా కేక్ అట్లా చేసాం కదా ప్లెయిన్ది, ఇంకా వీడికి చాక్లెట్ కేక్ చేద్దాము అని చెప్పి ఇంకా చాక్లెట్ కేకు చేశాను అనమాట. దానిపైన కొంచెం చాకో చిప్స్ అట్లా తెప్పించి అవి వేసాను అనమాట. కేక్ కూడా బాగా పొంగి అట్లా ఉంది. ఇంకా చరణ్ స్నానం చేసేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాడు. కుంకుమ పెట్టుకోమ్మా, ఊర కొంచెం. You're taking a blob. Mittunga? సరే కానీ దండం పెట్టుకు, ఇంకా దండం పెట్టుకొద్దులే ఇంకా. అంత పెట్టుకోరా, అయ్యో ప్యాన్ మీద పడుతుంది. అది దాంట్లో నిధులిచ్చు, దాంట్లో నిధులిచ్చు, దాంట్లో నిధులిచ్చు. ఇది పడుతున్నా. ఏది మళ్ళీ కబ్బోర్డ్లో పెట్టుకోవాలి చారు. నిడు చూడు చారా, Okay, that's bad. బ్యాడ్ కాదు. కూర్చో, దండం పెట్టుకో. That's bad. కాదమ్మా, ఉండని అమ్మ, దేవుడిదే కదా, తర్వాత తుడుచుకోవచ్చు. దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఆ రోజు నాకు వీలు కాదనమాట దేవుడికి దీపారాధన చేయటానికి అని చెప్పి ఇంకా వాడిని దండం పెట్టుకోమంటే పెట్టేసుకున్నాడు. ఇంకా స్వీట్ అది చేశాను కదా, పాల తాలికలు అది ఇచ్చాను. చేయబెట్టు కాదు, బాగుందా? చైత్ర అట్లాగా, చైత్ర వేస్ట్ చేయదు చైత్ర, ఫ్లవర్ అట్టా వేస్తారు చైత్ర. చైత్ర ప్లీజ్ చైత్ర, నేను వేస్తాను చైత్ర. చైత్ర నీకు రా చైత్ర. కేక్ మీద పేరు రాద్దామని చెప్పి చాక్లెట్ని మెల్ట్ చేసామన్నమాట. మెల్ట్ చేసి జిప్లాక్ కవర్లో వేసి పేరు రాశాను నేను. పైన చైత్ర నేను ఫ్లవర్ వేస్తానని చెప్పి అంటే దానికి ఏం రావట్లేదు అనమాట. వద్దు చైత్ర, వద్దు చైత్ర అని ఏదో వేసేసింది. దాని మీద ఉంచొచ్చు, నష్టమే ఉంది. ఎందుకు అట్లా నష్టమే ఉంది. ఇట్లా ఉంచుదా ఉంటావా? You know you could just add the chocolate icing. I want to eat a bit of it and taste it. చేతులు కడుక్కున్నారా మీరు? Is it banana now? Is it Milky Bar? The chocolate milk. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Sharon. Happy birthday to you. Hip hip Hooray! hip hip Hooray! hip hip hip. Hooray! చిన్నది సార్. Right, you're gonna take it home with you. ఆగు సార్, నేను తీసిస్తాను. నీకు రాదు. Take my finger. నేను పెట్టాలి. నేను పెడతా, నీకు పెడతా బుజ్జి. I accidentally did jump. ఇట్స్ ఓకే, అడిగి పెట్టి చేద్దాం. ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే బుజ్జడా. ఎప్పుడు మా ఎవరి పుట్టినరోజులైనా మా చరణ్ హ్యాపీ బర్త్డే సాంగ్ పెద్దగా పాడతాడనమాట. ఇంకా అందుకని చెప్పి చైత్ర నేను అనుకొని, చైత్ర వాడి పుట్టినరోజు కదా మన ఇద్దరం పెద్దగా పాడదాము అని చెప్పి పాడుతున్నా. వాడు అందుకే నవ్వుతున్నాడు. బాగానే ఉన్నట్టున్నా. Can you cut the icing for me? చైత్ర బాగుంది చైత్ర కేకు. Yeah, I like it. It's not even just taste like chocolate. It's just plain flavor. ఎందుకు చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందిగా? Yeah, this bit when it melted. Is that all for you? బౌల్ ఇచ్చానా? We're not chocolate flavor. చాక్లెట్ ఫ్లేవర్ ఉంది కదా, దాంట్లో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే You should put the chocolate. You should put the icing of the chocolate in here. అంత మరి టూ మచ్ అయిపోయింది చాక్లెట్. Look, yeah, then it has no flavor. నాకు చాక్లెట్ ఫ్లేవరే వచ్చింది. నీకేం అడగదు? Not gonna look. Did you feel the melted bit? That me too added.
నేను చాక్లెట్ ఫ్లేవర్ చేశాను కదా కేక్ అయితే చాలా బాగా వచ్చింది, బాగా ఫ్లఫీగా అట్లా వచ్చింది. మా పిల్లలకి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ తెలియట్లేదని, అంటే ఏంది నేనేమనుకున్నాను, నేను మేక్ చేసిన కేకులు చాక్లెట్ ఫ్లేవర్ తెలియట్లేదు కావాలంటున్నా, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను పైన వైట్ది చాక్లెట్ కరగబెట్టేసి పేరు రాశాను కదా, అదంట మొత్తం ఉండాలంట, కేక్ మొత్తం ఉండాలంట ఐసింగ్ లాగా అట్లా అని అంటున్నారనమాట. కానీ అట్లా మరీ టూ మచ్ చాక్లెట్ అయిపోయిద్ది అని చెప్పి నేను అట్లా పుయ్యలేదన్నమాట. ఇంకా అట్లా ఉంటే ఇంకా బాగుండిద్ది అని చెప్పి, అంటే పిల్లలు ఎక్కువ అట్లా ఇష్టపడతా ఉంటారు కదా, చాక్లెట్ ఎక్కువ స్వీట్గా అట్లా ఇష్టపడతా ఉంటారు కదా, ఇంకా నేను అట్లా చేయలేదన్నమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా శరత్ అది కట్ చేసేసాడు, ఇంకా అంటే బాక్స్లో పెట్టేసుకోవచ్చు, అట్లా ఉంటే డ్రై అయిపోయిద్ది అని చెప్పి ఇంకా కేక్ కట్ చేసుకున్న తర్వాత మేము రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. అప్పుడు లంచ్ టైం అనమాట, లంచ్కి బయటికి వెళ్తున్నాము. ఆ రోజైతే మేము కార్ ఎక్కినా కూడా ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవ్వలేదన్నమాట. ఇంక చరణ్ పుట్టినరోజు కదా, వాడికి ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్దాము అని చెప్పి అడిగామన్నమాట వాడు కాసేపు నందూస్ అంటాడు, ఎందుకంటే లాస్ట్ టైము నా బర్త్డే అప్పుడు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ అది తినలేదు కదా వాడు, సో ఐస్ క్రీమ్ కోసం నందూస్ అంటున్నాడు. ఇంకా తర్వాత హనీమూన్ అని చెప్పి మామూలుగా ఇండియన్ రెస్టారెంట్, అది ఇండియన్ కాదు మనది, బిర్యానీస్ అవన్నీ ఉంటాయి కదా, ఆ రెస్టారెంట్ ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్దామా అని చెప్పి అది, ఇంకా కేఎఫ్సి ఒకటి, మెక్డొనాల్డ్స్ ఒకటి, అసలు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాము చరణ్కి, ఏది కావాలి ఎక్కడికి వెళ్ళాలి చెప్పురా అంటే వాడి తేపకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంటూ ఉంటాను అనమాట. నందూస్ అని వాడి మనసులో ఉంది, కానీ నాకు నచ్చదు అని చెప్పి, అంటే నాకు అంత ఇష్టం ఉండదు అని చెప్పి, అమ్మకు నచ్చదు కదా అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇంకా శరత్ అన్నాడనమాట, అమ్మకి కాదు ఎవరికి కాచారు, నీకేది ఇష్టమైతే అక్కడికి వెళ్దాము అంటే, ఇంకా వాడు ఐస్ క్రీమ్ కోసమే నందూస్ అనుకున్నాడు కదా, ఇంకా సరే కేఎఫ్సీలోనే నా ఐస్ క్రీమ్ ఉండిద్ది చరణ్ అని చెప్పి చెప్పింది చైత్ర, ఇంకా అందుకని చెప్పి సరే కేఎఫ్సీకి వెళ్దాము. చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది అనమాట మేము కేఎఫ్సీకి వెళ్ళి, ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చాము. మా చరణ్ బర్త్డే పార్టీకి వచ్చాము కదా, పార్టీ ఇస్తాము కదా మాకు, ఎక్కడికి వచ్చాము, తను చైత్ర ఆర్డర్ దగ్గర వెయిట్ చేస్తున్నారనమాట ఆర్డర్ కోసము. ఇంకా నేను చరణ్ ఇక్కడ కూర్చొని చిన్న వీడియో తీసుకుంటున్నాము. మా చరణ్కి ఐస్ క్రీమ్ అంటున్నాడు అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెట్టారనమాట. ఇంకా వీళ్ళు బర్గర్స్ అన్నారని చెప్పి ఇద్దరికి చెరొక బర్గర్ అట్లా పెట్టాడు. నేను రోల్ లాగా ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇంకా అక్కడ కేఎఫ్సీ వెళ్తే మనకి కేఎఫ్సీ వింగ్స్ బకెట్స్ ఉండిద్దిగా, ఇంకా ఆ బకెట్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాడనమాట. ఇంకా వాటి అంటే మీల్స్ లాగా ఆర్డర్ పెట్టాడనమాట. అంటే ఆ మీల్స్లో ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది, ఒక బర్గర్ వచ్చింది, ఒక డ్రింక్, అట్లాగా మీల్స్ లాగా పెట్టాడనమాట. ఇంకా ఇట్లా రైస్ కూడా వచ్చింది వాటిలో, మీల్లో ఒక పార్ట్ అనమాట రైస్ కూడా. ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్ అని చెప్పి అనుకున్నారు కదా, ఇంకా ఐస్ క్రీమ్ 2 డ్రింక్స్, 2 ఐస్ క్రీమ్లు అట్లాగా చేసుకున్నాం అనమాట. చేస్తే అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్ లేదంటే అయిపోయిందని చెప్పి అన్నారనమాట. మా చరణ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, కాకపోతే దానికి బదులు వేరే ఆప్షన్ ఇస్తామన్నారనమాట. సరే ఫస్ట్ తినంటారా, ఫుడ్ ఆరిపోయింది తర్వాత చూద్దాము అని చెప్పి ఇంకా బర్గర్ అవి తింటున్నారు. చిన్నగా ఉందమ్మ బర్గర్ అని చెప్పి అంటుంది చైత్ర. మామూలు మెక్డొనాల్డ్స్ అయితే పెద్దగా ఉంటుంది బర్గర్, ఈ మినీ బర్గర్స్లో చిన్నగా ఉన్నాయి. ఇంకా నా రోల్ కూడా చాలా చిన్నగా అనిపించింది. ఇంకా ఈ బకెట్ అది ఒకటి తీసుకున్నాడు. అవి కొంచెం అంటే ఎట్లయినా ఆయిలీ ఫుడ్ అలవాటు తప్పిపోయి కూడా ఇంకా మరీ ఆయిలీగా అట్లా అనిపించినాయి అనమాట. ఇంకా కొంచెం మిగిలిపోయినాయి ఇంకొన్ని. ఇంకా రైస్ బౌల్స్ కూడా 2 ఇచ్చారనమాట. ఇంకా రైస్ కూడా అట్లా ఒకటి తిన్నాం కానీ ఒకటి అంతే మిగిలిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్స్కి బదులు ఈ ఓరియో మిల్క్ షేక్ అట్లా ఇచ్చారనమాట. ఇంకా దాంట్లో కొంచెం ఐస్ క్రీమ్ ఉండిద్దిగా, కొంచెం పిల్లలు అది ఇష్టంగా తాగారనమాట. నేను అది కొంచెం తాగాను. ఇంకా అక్కడ ఫుడ్ కూడా కొంచెం ఎక్కువే మిగిలింది అని చెప్పాను కదా, అవి మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఇంటికి తెచ్చుకుంటున్నాం అనమాట. ఇంక ఇంటికి వచ్చే దారిలో కొంచెం షాపింగ్ చేయాల్సిందని చెప్పి మారిసన్స్కి వచ్చాము. ఈ మారిసన్స్లో ఏంటంటే ఏషియన్ సెక్షన్ అని చెప్పి, సౌత్ ఏషియన్ సెక్షన్ అని చెప్పి ఉండిద్ది. అక్కడ మన బిస్కెట్స్, మన ఇండియాలో ఉండే బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. క్రాక్ జాక్, మామ్స్ మ్యాజిక్, గుడ్ డే అని, లిటిల్ హార్ట్స్ అట్లాగా అవన్నీ బిస్కెట్స్ ఉంటాయి. మేము ఈ మధ్య మామ్స్ మ్యాజిక్, లిటిల్ హార్ట్స్ అట్లా కొన్ని తెస్తున్నాం అనమాట, పిల్లలకి ఎప్పుడన్నా అప్పుడప్పుడు అట్లా తినాలి అనిపించినప్పుడు. ఇంకా ఇటు ఎదురు సైడ్ అంతా ఏంటంటే మనకి పప్పులు ఉంటాయి అన్నమాట. పెసరపప్పు అని, పచ్చెనపప్పు, కందిపప్పు, మనకి బియ్యము, గోధుమ పిండి అవన్నీ అటు సెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకున్నాము.
రోజు అక్కడ ఎక్కువ మార్జిన్స్లో ఈ మధ్య ఏంటంటే సోనా మసూరి రైస్ కూడా పెడుతున్నారనమాట. బెల్లము మనది ఇండియా బెల్లం అవన్నీ కొల్హాపూరి బెల్లం అవన్నీ ఉంటాయి అనమాట. నేను ఇంకెప్పుడు బెల్లం కావాలి అన్నా మార్జిన్స్లోనే తీసుకుంటున్నాను. ఇంకా రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నాము. ఇంకా అట్లా కొన్ని శనగపిండి కూడా అయిపోయిందనమాట ఇంట్లో. ఇంకా శనగపిండి ప్యాకెట్ అంటే మంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట మార్జిన్స్లో. అంటే మన ఇండియన్ ఇవి గ్రాసరీస్ ఏదైనా కావాలి అంటే ఇంకా అక్కడ కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా చరణ్ ఇక్కడ వాడు ఇది చేస్తాను స్కాన్ చేస్తాను అని చెప్పి ఇంకా వాడు స్కాన్ చేసేసాడు. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా వచ్చినా కొంతసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా నేను టీ అది తాగుతున్నాను. ఆ రోజు వీకెండ్ అయినా సరే అయితే కొంచెం ఏదో వర్క్ ఉంది అని చెప్పి వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా వీళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఇంకా మేము ఏమీ తినబుద్ధి కాలేదన్నమాట. నాకు శరత్కి పెద్ద ఆకలి అనిపించలేదు. ఇంకా పిల్లలకి ఏంటంటే అక్కడ ఫుడ్ అది కొంచెం వింగ్స్ అవి మిగిలినాయి అని చెప్పాను కదా, అవి తీసుకొచ్చామని చెప్పాను కదా, ఏదో రైస్ బౌల్ అట్లాగా ఇంకా అవి ఇస్తే అవి తిన్నారనమాట. ఇంకా వాళ్ళ డిన్నర్ అయిపోయింది. ఇంకా నేను శరత్ మజ్జిగ తిప్పుకొని మజ్జిగ తాగేస్తున్నాము. ఇంకా పడుకునే టైం అయిపోతుంది. మా చరణ్ వాడు పుట్టినరోజు అప్పుడే అయిపోయిందని చెప్పి వాడు బాధగా ఉన్నాడు అనమాట. చూడండి ఎట్లా బాధపడుతున్నాడు. ఏంది నా బర్త్డే అయిపోతుంది. అయిపోతే ఏం చేద్దాము? మళ్ళీ దావండి మళ్ళీ బర్త్డే తీసుకురావాలా? అయిపోతే ఏమైంది? స్పెషల్ గిఫ్ట్సా? ఇంకో గిఫ్ట్ నీ మెయిన్ గిఫ్ట్ రాలేదుగా. అది అప్పుడు వచ్చింది. అది అన్ని చరణ్ పిలుస్తున్నా. కళ్ళు మూసుకో చరణ్ ఇట్లా దగ్గరికి రా. ఒక నిమిషం. ఎవరు చెప్పారు అక్రాలిక్ మార్కర్స్ అని? Why is it so big? Acrylic! చిన్నగా హడావుడి పడగా చించొద్దు. అది ఓపెన్ చేసి ఇట్లా ఉండిద్ది. దాగా నిదానంగా పైనుంచి కవర్ చించాలి. ఆగురా. నేను తీస్తాను. స్కూల్ తీసుకెళ్ళకూడదు అట్లాంటివన్నీ. చైత్ర కేర్ఫుల్ చైత్ర. చరణ్ బర్త్డేకి 1 month ముందే ఒక గిఫ్ట్ ఆర్డర్ చేసి పెట్టాను, వచ్చింది వాడి బర్త్డేకి అని చెప్పి. కానీ అది రాలేదనమాట. ఇంకా 5 days అట్లా చూపిస్తుంది డెలివరీకి. ఇంకా చరణ్ అట్లానే అంటున్నాడు 5 daysలో వచ్చిందని. కానీ వాడి బర్త్డే అయిపోయి నెక్స్ట్ డేనే వచ్చిందనమాట. సో అది చూసి వాడు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మా చరణ్ బర్త్డే ఇట్లా సింపుల్గా హ్యాపీగా చేసుకున్నాం. మీకు ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. వీళ్ళని కొత్తగా నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.